చాలామంది దైవ సేవకులు ఉన్నారు, వారందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నా ఆశ ఏంటంటే దైవజనులు వస్తే ఊరికే రారు, వారు దేవుని సన్నిధిని మోసుకొని వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి దైవ సేవకులు అందరూ వేదిక మీదకి వస్తే దైవ సేవకులే ఒక 10 నిమిషాలు మన ఆరాధనలు నడిపిస్తారు. అందరూ నిలబడదామా? అందరూ నిలబడదాం. ముందు కూర్చోండి. దైవ సేవకులు ముందుకు వచ్చాను. ఒకసారి అందరూ కూడా, పాస్టర్ సైమన్ అయ్య గారు, ముత్యాలయ్య గారు, జానతన్ గారు, ఏలియా గారు, రాజేష్ మనోహర్ గారు, విక్టర్ రాజ్ గారు, జాన్ ప్రకాష్ గారు, విక్టర్ పాల్ గారు, జానతన్ గారు, ప్రభు కుమార్ గారు, హేమంత్ గారు, శద్రక్ గారు, విజయ్ కుమార్ గారు, అందరు కూడా హల్లెలూయా. ఎంత నిండుగా ఉందో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతమంది దైవ సేవకులు మీ వెనకాతలు ఉన్నారు, దేవునికి మహిమ కలుగును గాక. మనందరం చాలా దీవించబడిన వారము. ఈ సమయంలో ఒక పల్లవి, ఒక చరణము ఆరాధన చేసుకుని మనం తదుపరి కార్యక్రమంలోకి వెళ్తాం, ముగింపు ప్రార్థనలోకి వెళ్దాం. రాజేష్ మనోహర్ ముందుకు వస్తారు. అలాగే పాస్టర్స్ అందరికీ మైకులు ఇచ్చేయండి, అన్ని మైకులు ఉన్నాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం. అందరూ కూడా మీ వెనకాతల మైక్స్ ఉన్నాయి, తీసుకోండి. పాడగలిగిన వారు అందరు కూడా. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం హృదయపూర్వకంగా. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 Hallelujah. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గట్టిగా చెప్పండి, దేవుని నామాన్ని మహిమపరుద్దాం హృదయపూర్వకంగా. ఆమేన్. గట్టిగా చెప్పండి, హృదయపూర్వకంగా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. గట్టిగా చెప్పండి, కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం హృదయపూర్వకంగా. చెప్పండి, కొడదామా? ఆమేన్.
చీల్చివేసిన తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి పట్టి వెన్ను తట్టి సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా. పిలుస్తావా యేసయ్యని? మనోహర నిలయుడా. మరొకసారి యేసయ్యా కనికర పూర్ణుడా. మనోహర ప్రేమకు. బిషప్ పీటర్ గారు ముందుకు వస్తారు. ఈ కూడికలలో మరి ముగింపు ప్రార్థనగా దైవజనులు మనందరి కొరకు ప్రార్థిస్తారు. మరి వే ఆఫ్ సాల్వేషన్ సంఘ పరిచర్య కొరకు, అలాగే ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న జాన్ ప్రకాష్ గారి పరిచర్య కొరకు, మరి ఉపవాస ప్రార్థనల వెనకాతల ప్రోత్సాహకరంగా సహకారంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దైవ సేవకులందరి కొరకు ప్రార్థించమని కోరుతాం. హల్లెలూయా. అందరి చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తుతి యాగం చేద్దాం. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. నరబా బాబా రియల రఖోదరబా షరబా కరందరబా రేబాలోరియా సేరియా రఖోబా రకరసందర. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరిని తాకండి ప్రభువా. అగ్ని జ్వాలలతో తాకండి. ప్రతి రోగము నుండి విడుదల కలుగునుగాక. ప్రతి బలహీనత నుండి స్వస్థత కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక. ఓ ప్రతి విధమైన నిరాశ నిస్పృహ తొలగిపోవునుగాక. ఏ కుటుంబంలో చింత ఉందో, వ్యాకులం ఉందో, యేసు నామములో తొలగిపోవునుగాక. వాడి బాధలన్నీ తొలగిపోవునుగాక. సమస్యలన్నీ తొలగిపోవునుగాక. యేసయ్యా నీ కృప ఆవరించునుగాక. నీ కృప ఆవరించునుగాక. నీ ముఖ కాంతి ప్రకాశింపచేయి నాయన. నీ మహిమ ఉదయింపచేయి ప్రభువా. ప్రతి వ్యక్తి జీవితంలో
దినాలలో నీ శాంతి సమాధానం మెండుగా దయచే ప్రభువా. ఆర్థిక ఇబ్బందులు తొలగించి ఆర్థిక సమృద్ధి ఇవ్వండి ప్రభువా. కావాల్సిన కృపలను ఇవ్వండి. వే ఆఫ్ సాల్వేషన్ చర్చ్ కొరకు ప్రభువా. ఇదిగో నాయనా నీకు స్తోత్రం. హరీష్ యజ్నా గారి కొరకు, అలాగే ప్రభువా నీకు స్తోత్రం. హేమలత గారి కొరకు, బిడ్డల కొరకు ప్రభువా, సంఘము కొరకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. స్థానిక సంఘం జాన్ ప్రకాష్ గారి కొరకు, నాయన పాస్టర్ గారి కొరకు, వేదిక మీద నిలబడిన దైవ సేవకులు, ఈ 3 దినాల్లో పాలు పొందిన దైవ సేవకులు, సహోదరి సహోదరులు, చిన్నలు పెద్దలు యవనస్తులు, ప్రతి ఒక్కరి మీద నీ దీవెనలు సమృద్ధిగా కుమ్మరించండి నాయన. ఈ అంచె దినాలలో సంఘాలలో ప్రభువా ప్రజలు విపరీతంగా ప్రవాహం వలె వస్తారు అని ప్రభువా నీకు స్తోత్రం నేను ప్రకటిస్తూ ఉన్నాను ప్రభువా. ఎందుకంటే నీ వాక్యం ప్రకటించావు నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. యేసు నామములో ఈ అంచె దినాలలో గొప్ప రివైవల్ వస్తుందని మేము నమ్ముచున్నాం నాయన. ఇదిగో ఈ సంఘము నుండి, ఇక్కడ ఉన్న ప్రజల నుండి, ఇక్కడ ఉన్న దైవ సేవకుల నుండి, సంఘాల నుండి ప్రభువా వానికి స్తోత్రం అయినా బ్రోక్ అవుతుందండి ప్రభా. ఉజ్జీవం ప్రభా ప్రారంభం అవుతుందని మేము నమ్ముచున్నాం. మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా సేవ సంఘంలో ప్రభా కట్టబడాలి. సేవకులు ఇంకా ప్రయాసపడుతూ ఉంటుండగా ఆత్మలు ప్రభువా వారంతట వారే పెంతెకోస్తు దినమున ఎవరు పిలవకుండగానే, పెంతెకోస్తు దినమున ఎవరు చాటింపు వేయకుండగానే 3,000 మంది వచ్చి బాప్తిసం పొందినట్టుగానే సంఘాలలో ప్రభా చుట్టుపక్కల ప్రజలు ప్రవాహం వలె వచ్చి మాకు యేసు కావాలి, మాకు రక్షకుడు కావాలి అనే ఉజ్జీవం రప్పించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. అలా పెంతెకోస్తు దినమున ఎలాగైతే ఆత్మను అగ్ని జ్వాలలతో కృమ్మరించావయ్యా, ఎంచ దినాల్లో కూడా నీ అగ్ని జ్వాలలు పంపించండి. ఆత్మ పూర్ణులుగా చేయండి. ఆత్మ వరాలతో నింపండి. ఆత్మ ఫలము ఫలించేవారుగా చేయండి. నీ కృప సమృద్ధితో నింపండి ప్రభువా. సంఘాలలో పురుషుల సంఖ్య ప్రభువా దుఃఖకరంగా ఉంది నాయన. యేసయ్యా అయ్యా నీకు స్తోత్రం నాయన. పురుషుల్ని పట్టుకోవాలి, స్త్రీలు పట్టుకోవాలి, సంఘాలు నిండిపోవాలి, కుటుంబాలతో నిండిపోవాలి ప్రభువా. భర్త లేని స్త్రీలు వచ్చి ఆరాధన చేయడం కాదు కానీ భర్తతో పాటు భార్య, భార్యతో పాటు భర్త, తల్లిదండ్రులతో పాటు పిల్లలు, యవ్వనస్తులు అందరూ కూడా సంఘాలకి ప్రభువా పరుగులెత్తుకు రావాలి. కార్యం చేయమని వేడుకొచ్చున్నాం నాయన. హల్లెలూయా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసుడు ప్రభు ఎంతో ప్రయాసపడి ఈ సభలు ఏర్పాటు చేశారు. ఎంత ఖర్చు అయిందో, ఎంత ప్రయాస అయిందో మాకైతే తెలియదయ్యా దేవా. దానికి వెయ్యినట్లుగా నీ దాసునికి, వారి కుటుంబానికి, సంఘానికి, బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ కృప ప్రతి ఒక్కరి మీద ఆవరింపచేయండి. నీ రాకడ ఆలస్యమైతే మరలా ఈ విధంగా కలుసుకోవడానికి నీ రాకడ వచ్చినట్లయితే మధ్యాకాశంలో ఏ ఒక్కరూ మిగలకుండా అందరూ సిద్ధపడి ఎత్తబడి నీ రాకడలో ప్రభువా సదాకాలము నాయన 1000 ఏళ్ల పరిపాలనలోను, అలాగే కొత్త ఆకాశము కొత్త భూమిలోను యుగాలు జీవించే విధంగా, ఎల్లప్పుడూ జీవించే విధంగా మమ్మల్ని చేర్చుకోమని దేవాన్ని కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.